దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు స్వామి. ఈ సమయాన్ని నాకు ఇక్కడ ఇచ్చి నిలబెట్టినందుకు నీకు స్తోత్రం నాయన. ఏ అర్హత నాకు లేదు నాయన, ఇక్కడ నిలబడే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తోత్రం నాయన. ఈ ప్రార్థన చేయక సహాయం చేసినందుకు నీకు స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. నాయన ఇంతవరకు నా తండ్రి ప్రార్థనలోను నా తండ్రి, ఆరాధనలోను నా తండ్రి, పాటల్లోను నా తండ్రి నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు నాయన, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు స్వామి. తండ్రి నా గొప్ప దేవ, ఇంకా కూడా నా తండ్రి వాక్యం చెప్పబోతుండ అన్నను నువ్వు అభిషేకించండి నాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క కనికిరము, వాత్సల్యతను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. బాగా గట్టిగా అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గడిచినటువంటి మాసములన్నిటిలో కూడా మనల్ని కాపాడాడు. ఈ నవంబర్ మాసంలోని మనం వచ్చి ఉన్నాం. ఇక మన ముందు ఈ సంవత్సరంలో ఎన్ని మాసాలు ఉన్నాయి? ఒకటే, డిసెంబర్ మాసం ఒకటే ఉంది. దీన్ని బట్టి మనం గమనిస్తున్నప్పుడు సంవత్సరం వెంబడి సంవత్సరం త్వరగా కాలములు సంకుచితములవుతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం పోయిన సంవత్సరము చాలా త్వరగా అయిపోయింది అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం దానికన్నా త్వరగా అయిపోయింది. మొన్న మనం క్రిస్మస్ పండుగ చేసినట్టున్నాము, మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చేసేది. మళ్ళీ ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టవచ్చు అన్నారు. అంటే దేవునికి మనకు మధ్య కాలములు ఏమవుతున్నాయంటే సంకుచితములు అయిపోతూ ఉన్నాయి. దేవుని రాకడ, మన యొక్క పోకడో ఏదో ఒకటి త్వరలోనే అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి అప్పుడు మన యొక్క జీవితంలో మనం జీవిస్తున్నటువంటి జీవిత విధాన శైలి ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేహ సంబంధమైనటువంటి దీవెన, ఆశీర్వాదాల వైపు ఈ అంత్య దినాలలో మనుషులు పరిగెడుతూ ఉన్నారు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, దీవెన అనేటువంటి ఆలోచన క్రైస్తవ సమాజంలో లేదు. మనం పరలోక సంబంధమైనటువంటి దీవెన, ఆశీర్వాదం కనుక కోరుకుంటే మన దృష్టి అంతా కూడా ఎటువైపు ఉంటుంది? పరలోకం వైపే ఉంటుంది మన దృష్టి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి, ఇలా మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులే మనకు చాలు అని ఒక చక్కని తృప్తి కలిగినటువంటి జీవితంలో మనం జీవించడానికి ఇష్టపడతాం. అయితే మనుషుని యొక్క జీవితంలో గమనిస్తే దేవుని వైపు తమ యొక్క మనస్సులను, తమ యొక్క హృదయములను, దృష్టిని చూపించాల్సినటువంటి దానికి బదులుగా లోకం వైపు చూపించేటువంటి విధంగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టిలో కూడా మానవుని ఎలా సృష్టించాడు అని అంటే, ఎలా సృష్టించాడు మీకు తెలుసు, కొంచెం ఆలోచించాలి. మనం అందరినీ కూడా దేవుడు ఏమన్నా సృష్టించాడంటే ప్రథమ ఫలముగా మనల్ని సృష్టించాడు. అవునా కదా? ఇటు చెప్పాలి, అవునా కదా? హల్లెలూయా. ప్రథమ ఫలము అంటే అర్థమేమి? మొదటి సృష్టిలో ఎన్ని దేవుడు చేసినా అందులో ప్రత్యేకమైన స్థానం ఎవరికి ఇచ్చారంటే ఆయన పోలిక చొప్పున నిర్మించినటువంటి మనలను దేవుడు ప్రథమ ఫలంగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల యొక్క రక్తము ద్వారా కొనబడ్డామా లేదా? కడగబడ్డామా లేదా? రక్షించబడ్డామా లేదా? విమోచించబడ్డామా లేదా? ప్రథమ ఫలంగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ప్రథమ ఫలంగా ఉంటే మనం ఏమవ్వాలి? ఫలించాలి. హల్లెలూయా. ఫలించేటువంటి వారు ఉన్నామా లేదా? ఇప్పుడు మనకు జవాబు రాదు. కొనబడినామో, కడగబడినామో లేదో
లేకపోతే రక్షించబడ్డామో లేదో, విమోచించబడ్డామో లేదో, ప్రథమ ఫలంగా ఉన్నామో లేదో, ఇవన్నీ పక్కన పెడితే ఫలించామా లేదా అంటే అక్కడ మాత్రం మనకేమి లేదు, జవాబు లేదు. హల్లెలూయా. ఫలించామా లేదా? ఫలించాలా వద్దా? ఎంతమందికి ఇష్టం ఫలించాలని? అందరికీ ఇష్టమే. హల్లెలూయా. ఫలిస్తే మనలో ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు కోసమే ఎవరు వస్తున్నారు? యేసు ప్రభుల వారు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనమందరము కూడా చక్కగా ప్రథమ ఫలముగా జీవిస్తున్నాము అని చెప్తున్నాము. అయితే ప్రథమ ఫలముగా పిలవడుచున్నటువంటి మనలో ఏముండాలి అని అంటే ఫలభరితమైన జీవితం ఉండాలి, ఫలించే జీవితం మనలో ఉండాలి. ఆ ఫలించేటువంటి జీవితం ఎలాగ మార్చబడుతుందంటే ఓ చక్కని అందమైనటువంటి పెళ్లి కుమార్తె వలె అది చక్కగా తీర్చబడి రానయ్యున్నటువంటి పెళ్లి కుమారుడిని ఎదుర్కొనేటువంటి ఆ యొక్క స్థితిగతులు ఎవరికి ఉండాలా? సంఘానికి ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. సంఘం ఈ రోజున ఎలాగ బ్రతకాలి అంటే ప్రథమ ఫలముగా ఉంటూ అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తెగా ఉండాలి. అప్పుడే కదా సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది లేదా? పెళ్లి కుమార్తెగా మార్చబడిన తర్వాతనే సంఘము పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడినటువంటి సంఘముగా ఉన్నప్పుడే ఆ సంఘము ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది. మరి సంఘములో ఉన్నటువంటి మనం అందరినీ కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి ఆ రక్తము ద్వారా కొనబడినటువంటి వారుగా, కడుగబడినటువంటి వారముగా, మనము రక్షించబడిన వారుగా, విమోచించబడినటువంటి వారుగా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నాము. జీవిస్తున్నటువంటి మనము ప్రథమ ఫలము దేవుడు చెప్తున్నాడు. మరి ప్రథమ ఫలముగా ఉండాల్సినటువంటి మనం ఈ రోజున ఎలా జీవిస్తున్నాము? పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మనం గమనిస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములు ఈ రీతిగా వ్రాయబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యముల వలన హల్లెలూయా, హల్లెలూయా. ఏమని వ్రాయబడి ఉంది? తాను సృష్టించిన వాటిలో మనము ఎవరము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారముగా కన్నటువంటి వారు మన దేవుడు. హల్లెలూయా. మరి ఆయన మనల్ని ప్రథమ ఫలముగా ఉండటానికి కన్నప్పుడు ఆ యొక్క మనుషులైనటువంటి మన జీవితాల్లో కూడా ఒకటి గమనించాలి. మనమందరము కూడా అలంకరించబడినటువంటి వారుగా ఉంటూ రాజు యొక్క కుడిపార్శ్వమున కూర్చునే ఒక శుభదినం రాబోతూ ఉంది. యేసు రక్తముతో కొనబడిన వారు ఎవరు అని అంటే మనమే అని చెప్తున్నాం. రక్షించబడిన వారు ఎవరు? మనమే. విమోచనలోనికి రావటానికి ఇష్టపడుచున్న వారు ఎవరు? మనమే. మరి ప్రథమ ఫలముగా ఉండునట్లుగా కన్నటువంటి వారు ఎవరునంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన తన స్వరక్తమిచ్చి మనలందరినీ కూడా సంపాదించాడు, కన్నాడు దేవుడు. మరి అటువంటి ఉన్నతమైనటువంటి ఆ దేవుని యొక్క కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆయన సంకల్పం ఏమున్నది అని మనం గమనిస్తే వాక్యం ఏమంటుంది? మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారముగా కన్నటువంటి దేవుడు. ఈ రోజున సత్యవాక్యము వలన అంటే దేవుని యొక్క మాటల చేత, దేవుని వాక్యము వలన, ఆ వాక్యమును బట్టి మనం ఎలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడంటే ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ ఫలం మొట్టమొదటిది, శ్రేష్టమైనటువంటిది. మనం ఏదైనా ఒక వ్యవసాయం చేసేటప్పుడు అందులో వచ్చేటువంటి ఫలాలను మనం ఏమంటాము? ప్రథమ ఫలము. మనకు వచ్చేటువంటి రాబడిలో మొట్టమొదటిగా దేవునికి ఇస్తే దాన్ని ఏమంటాము? ప్రథమ ఫలము. హల్లెలూయా. ఈ విధంగా దేవునికి మనము సమర్పించేటువంటిది ఏదైనప్పటికీ కూడా అది శ్రేష్టమైనటువంటి విధంగా, పరిశుద్ధమైనటువంటి విధంగానే మనం ఇవ్వాలి దేవునికి. అలాగిస్తేనే దేవుడికి దృష్టిలో మనం ఏమై ఉన్నామంటే మనము ప్రథమ ఫలముగా మనముంటూ మనము దేవునికి ఇచ్చేది కూడా ప్రథమ ఫలముగా చూచేటువంటి వాడు ఇది శ్రేష్టమైనదిగా ఉన్నదిగా దేవుడు చూస్తాడు. మరి శ్రేష్టమైనటువంటి విధంగా ఉండాలని దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే నిన్ను, నన్ను, అందరినీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రథమ ఫలముగా ఉండునట్లుగా ఆయన సృష్టించినటువంటి అంతటిలో, ఆ సృష్టి అంతటిలో కూడా మనము ప్రథమ ఫలముగా ఉండినట్లుగా ఆయన సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారముగా కన్నటువంటి దేవుడు. హల్లెలూయా.
మరి ఆయన ఇంత గొప్ప కార్యం చేస్తే ప్రథమ ఫలముగా పిలువబడుచున్నాము. ప్రథమ ఫలముగా పిలువబడుచున్నటువంటి మనము ఎలా బ్రతుకుచున్నాము, ఎలాగ మనము జీవిస్తూ ఉంటున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రథమ ఫలమునంటే ఫలించే జీవితం మనలో ఉండాలి. ఫలించకపోతే ఫలించినటువంటి దానిని ఏం చేస్తామో నరికి వేయబడుతుంది. హల్లెలూయా. నరికి వేయబడినటువంటి తర్వాత అది ఎక్కడికి వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. మరి ప్రథమ ఫలమే నీవు దేవుని యొక్క రక్తము ద్వారా కొనబడిన వ్యక్తివే, సంపాదించబడిన వ్యక్తివే, దేవుని సొత్తే, రక్షించబడిన వ్యక్తివే, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్నటువంటి వ్యక్తివే. అయితే ప్రథమ ఫలముగా పిలువబడుచున్నటువంటి నీవు నీ జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితం లేకపోతే, ఆ ఫలాలనేటువంటివి కనుక లేకపోతే వేర్లు మొదట ఏం పెంచబడుతుంది? ఫలించని చెట్టు కింద గొడ్డలి చేత నరకబడినటువంటి చెట్టులాగా నరికి వేయబడి అది చివరికి అగ్నిలో వేయబడినట్టుగా మానవుని యొక్క జీవితం కూడా పతనమైపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఏం కారణమనంటే ఫలించేటువంటి అనుభవం లేదు కాబట్టి, ఫలభరితమైనటువంటి జీవితము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమందరము దేవునిని ఎరిగి దేవునిని తెలుసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందంటే మనకు తెలుసు. పుట్టినప్పటి నుంచి దేవుని ఎరిగి ఉన్నాము, లేకపోతే మన తాతల ముత్తాతల కాలం నుంచి తెలుసు, లేకపోతే కొన్ని సంవత్సరాల ముందు మనము దేవుని ఎరిగి ఉన్నాము. ఈ విధంగా మనము చెప్తాం దేవుని జీవితంతో, దేవునితో మన జీవితం ఎన్ని సంవత్సరాలు, మన ప్రయాణం ఎంతకాలం మనము దేవునితో గడుపుచూ ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని దినములు దేవునికి మనం ఇస్తూ ఉన్నాము అనేటువంటి దాన్ని మనము లెక్క వేసుకుంటే మన జీవితంలో ఫలభరితమైన జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి అర్థమైపోతారు. ఫలభరితమైన జీవితం ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో దేవునితో సహవాసం ఉంటుంది. దేవుని యొక్క నామమున ఉపవాసం ఉండి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాం, మన కోసం ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసములు ఉంటాం, సమాజముగా కూడుకుంటాం. రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసము, బోధ, మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉన్నాయి అని అంటే ఆ వ్యక్తి ఏమవుతున్నట్లు? ఫలిస్తూ ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. కొంతమంది మారు మనసు బాప్తిజం వచ్చి అక్కడికి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? బాప్తిజం తర్వాత ఏముంది? పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారని వాక్యం ఉందే లేదా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదవండి. మారు మనసుకు తగిన పాపక్షమాపణ, బాప్తిస్మము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు. ఆ తర్వాత వారు ఎలాగ ఉన్నారు? ఎడతెగని జీవితంలోకి వచ్చారు. ఎందులో ఎడతెగలేదు వారు? బోధలోను, సహవాసములో, రొట్టె విరుచుట, ప్రార్థన, వీటిలో ఎడతెగని జీవితంలోకి వచ్చారు. మరి ఇన్ని మెట్లు ఉన్నాయి పరలోకానికి ఎక్కాలంటే. మనం ప్రథమ ఫలముగా పిలువబడాలంటే ఈ ప్రథమ ఫలమునే కదా దేవుడు కోరుకుంటున్నాడు. కుళ్ళిపోయిన పండ్లు, కుంటిది, గుడ్డిది, నత్తిది, అట్లా దాన్ని దేవుడు కోరుకుంటాడా? కానీ మనుషులు ఇచ్చేటువంటివన్నీ కూడా అట్లాంటివే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు మనిషికి పనికిరానిటువంటి ఏమైతే ఉంటాయో అవి ఎవరికి ఇస్తారో? ఎవరికి ఇస్తారా? చెప్పాలి మీరు. ఎవరికి ఇస్తారు? ఇస్తారా? ఇయ్యరా? మీరెవరు? ఇయ్యరేమో, మేమేమో. హల్లెలూయా. మీరంతా చాలా మంచివాళ్ళు, వెరీ గుడ్. కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో పనికిరాంది ఇది ఎత్తుకొని ఏమన్నా పనికొస్తుందేమో చూసుకోబట్టాను, పనికిరాని ఇస్తారు. పనికిరాని మనుషులను వీడిని ఆడికి పంపిస్తా ఉండా, సేవకు పంపిస్తారు. వీని పొట్ట పొడిస్తే ఏం రాదో, అక్షరం రాదు, నోరు తెరిచేది రాదు, నెత్తి, మూగి, చెవిటి, కుంటి, గుడ్డి అన్నీ ఉంటాయి. వీడిని ఎవరికి ఇస్తారు? దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన గర్భాన పుట్టినటువంటి వారిని మొట్టమొదటిగా ప్రథమ ఫలమైనటువంటి బిడ్డలను దేవునికి ఇస్తే అది ఆశీర్వాదమా కాదా? అవునా కాదా? ఎవరన్నా అట్లా నిర్ణయం తీసుకున్నారా? బుజ్జి నా గురించి చెప్పా. హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారా? వెరీ గుడ్. హల్లెలూయా. ప్రథమ ఫలం, ఈ ప్రథమ ఫలం అనేటువంటిది ఇవ్వాలంటే చాలా గొప్ప మనసు ఉంటేనే ప్రథమ ఫలం అనేటువంటిది దేవునికి ఇవ్వగలుగుతాం. గొప్ప మనసు లేకపోతే ఇస్తామమ్మా? ఇవ్వలేం. అమ్మో, అయ్యో, నాయనో, అబ్బో, అమ్మో అనుకుంటాం. దేవునికి ఇచ్చేయాలి. కానీ దేవుని యొక్క విషయంలో మనం గమనిస్తే తండ్రి యొద్ద సమానుడిగా కూర్చున్నటువంటి ఆ భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు.
పాతాళ లోకంలోనికి వెళ్ళి మరణ వేదన పడ్డాడు. తిరిగి పాపమును జయించి మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. మేఘముల మీద ప్రయాణమయ్యాడు. తిరిగి మహిమలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలముగా ఉండాల్సినటువంటి వ్యక్తులలో ఏమి కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అనుభవాలు, ఆ జీవితం అనేటువంటిది ఉండాలి. ఆయన అక్కడి నుండి ఇక్కడికి ఎలా వచ్చాడో, ఏమైపోయాడో, తిరిగి దేన్ని జయించాడో, తిరిగి మహిమలోనికి ఎలా వెళ్ళాడో అది మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు నీ యొక్క ప్రథమ ఫలముగా పిలువబడుచున్నటువంటి నీ జీవితము ఒక ఫలవంతమైన జీవితంగా కనిపిస్తాడు. ఆయన రక్తము ద్వారా నేను కొనబడ్డాను, కడగబడ్డాను, రక్షణలోకి వచ్చాను, బాప్తీసం తీసుకున్నా, ఇంకొకటి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ ప్రథమ ఫలముగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏ ఒక్కరిలో కూడా కనపడవు. అందుకే మనం ఏం చేయాలి అంటే, నీవు నిజముగా ప్రథమ ఫలముగా ఉండాలి అని అంటే ఎవరిని వెంబడించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించే వ్యక్తిగా నీవు ఉండాలి. గొర్రెపిల్లను వెంబడించేటువంటి విశ్వాసిగా నీవు జీవించాలి. ఆ గొర్రెపిల్ల యొక్క జీవితం మనం గమనిస్తే అక్కడ నుండి పాపులైనటువంటి మన కొరకు ఈ భూమి మీదకి రావడం జరిగేది. హల్లెలూయా. ఆయన రాకపోతే ఈ రోజున ఈ జీవితము నీకు నాకు లేదు. ఈ రోజున ఈ యొక్క కొనబడేటువంటిది కానీ రక్షణ, విమోచన, పాపం, పశ్చాత్తాపం ఏమీ కూడా మనకు దొరికి ఉండేటువంటివి కాదు. ఆయన ఒక్కడు వచ్చాడు కాబట్టి ఆ యొక్క మనుషుడు చేసినటువంటి పాపమునకు పరిహరింపబడటానికి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని రక్తమే మనలందరినీ కూడా ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టగలిగేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సమానుడుగా, దేవునితో సమానుడుగా ఉండేటువంటి ఒక సౌభాగ్యమైన స్థానంలో ఉండేటువంటి ఆయన కూడా భూమి మీద ఉన్నటువంటి మనల్ని ప్రేమించి తండ్రి మాటను జవదాటకుండా మన కోసము తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. దాసుడుగా అయిపోయాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, మరణ వేదనలు పొందాడు, మరణాన్ని జయించాడు, పాపం మీద విజయం సాధించాడు, తిరిగి మేఘముల మీద ఎక్కాడు, పరలోకములోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ రోజున మనం భూమి మీదే ఉన్నాము. భూమి మీద ఉన్నటువంటి మనము ఒక రోజున తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఫలితాన్ని బట్టి శుభప్రదమైనటువంటి ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి, ఆయన వచ్చినప్పుడు కడబూరం రోగగానే మనమందరం కూడా ఎలాగుండాలి అంటే సిద్ధంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడబూరం రోగిన వెంటనే మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. బోర శబ్దం ఎవరైనా విన్నారా? బోరల శబ్దం ఎవరైనా విన్నారా? ఎవరికి తెలీదా? ఈ మధ్య యూట్యూబ్లో కూడా మనం కొన్నిసార్లు విన్నాం, బయట దేశాల్లో కదనా, బోరల సౌండ్ ఊ అనేసి ఒకలాగా సౌండ్ వచ్చింది. విన్నారా లేదా? జనాలు భయపడి చచ్చినారు. ఓయమ్మ ఇదే కడబోర వచ్చిందంటే ఇంక సంఘం ఏమైపోతుంది, ఎత్తబడుతుంది అని భయపడి, ఓ మై గాడ్, అది ఇంగ్లీష్ వాళ్ళు చెప్పాలన్నా వాళ్ళు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ప్రభుల వారి రాకడకు సూచనలు. భూమి మీద జరిగిపోతున్నాయి విచిత్రమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. నేనే దేవుడు అని చెప్పుకునేటువంటి వారు వచ్చారు. బైబిల్లో అవన్నీ ఉన్నాయి. ఇదిగో ఇక్కడున్నాడని, అక్కడున్నాడని, ఈ సందులో ఉన్నాడని, ఆ గదిలో ఉన్నాడని, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. కానీ అవి ఏవి కూడా మీరు నమ్మకూడదు, వినకూడదు, విశ్వసించకూడదు. ప్రభుల వారి యొక్క రాకడ ఎలాగుంటుంది? దొంగవలే ఉంటుంది. ఆ తర్వాత రెప్పపాటన ఉంటుంది. హల్లెలూయా. ఇంతే, ఒక సెకండ్ కూడా ఉందో లేదు తెలియదు. రెప్ప మూసి తెరిచే లోపల ఆయనకు ప్రథమ ఫలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఎత్తబడిపోతారు. హల్లెలూయా. అప్పుడు నేను సెట్ చేసుకుంటాను, నేను పోయి సూటు బూట్ వేసుకొని టక్క చేసుకొని వస్తా, పట్టుచీర కట్టుకొని వస్తా అంటే కుదురుతుందమ్మా? కుదరదు. హల్లెలూయా. దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఆయన మార్గమును గనక మనము తెలుసుకుంటే ఇక మన జీవితంలో ప్రథమ ఫలంగా ఉండేటువంటి ప్రతి వారు కూడా ఫలభరితమైన జీవితమే జీవిస్తారు. ఆయన ఎటువంటి వాడు? వదులుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు, దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడేటువంటి వాడు, ఎంతటికైనా తగ్గింపులోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఎన్ని నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా భరించడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కానీ మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? అన్నీ పొందుకోవడమే, అన్నీ మీరెవరు నోరు తిరగడంలే, మా జీవితాలు అలాగే ఉన్నాయని చెప్పుకోవాలి. మనం అన్నీ కూడా ఏం చేస్తాం? దేవుని దగ్గర
పొందుకోవడమే ఎప్పుడు కూడా మనం అడిగేది అంతా కూడా ఏమిటంటే ప్రభు నాకు ఇది, నాకు అది, నాకు ఆరోగ్యము, ఆర్థికము, ఆయుష్, బంగారు, ఆస్తి, ఉద్యోగము, పెళ్ళి, పెటాకులు అన్నీ నాకు ఈ అని మనం అడుగుతాం. కానీ దేవుడు దేనినైనప్పటికీ కూడా వదులుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు, దేన్నైనా కూడా ఇచ్చేయడానికి ఇష్టపడతాడు. ఈ రోజున ప్రథమ ఫలముగా జీవించాల్సినటువంటి మన జీవితంలో ఒక చక్కని ఫలభరితమైన జీవితము లేదు అంటే మనము దేనిని కూడా వదులుకోవటానికి ఇష్టపడటమో లేదు. హల్లెలూయా. దేనిని వదులుకోవడానికి ఇష్టపడడం లే. మనకి ఏదైనా ఒక హోదా ఉంది, ఆ హోదాను వదులుకోవడానికి ఇష్టపడం. మనకున్న డబ్బు, మనకున్న ధనం, బంగారం, ఇటువంటివి ఏవైనా అడ్డుగా ఉండి వదులుకోమంటే వదులుకుంటామా? ఇవి చాలా విలువైనవి, ఇవి బ్రతకడానికి ఇవి చాలా అవసరము అని మనం దాన్ని ఏం చేస్తాము? చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మార్గములో గనక నీవు నడవాలి, గొర్రెపిల్లను అనుసరించేటువంటి భాగ్యము నీకు ఉండాలి. అప్పుడే నీవు ప్రథమ ఫలముగా పిలబడతావు. వాక్యం సెలవిస్తూ ఉంది, సత్యవాక్యము వలన ప్రథమ ఫలముగా ఉండినట్లుగా ఆయన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఈ రోజున నీ జీవితంలో ఆయన సంకల్పం ప్రకారంగా కనబడినటువంటి వ్యక్తివైతే, ఆయన కన్నటువంటి విశ్వాసవే, కుటుంబమే అయితే గనక నీవు ఎలాగుండాలి అంటే ప్రథమ ఫలముగా ఉండినట్లుగా. హల్లెలూయా. ప్రథమ ఫలం అంటే సృష్టిలో ఉన్న వాటన్నిటిలోకెల్లా మనల్ని దేవుడు ఎలా సృష్టించుకున్నాడు? ప్రథమ ఫలముగా. మరి ఆయన రెండవ రాకడలో ఎత్తబడేటప్పుడు కూడా మనము ఎలాగుండాలా? ఎలాగుండాలమ్మా? ప్రథమ ఫలం అంటే అది చాలా శ్రేష్టమైనది. అందముగా అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె వలె మనము సిద్ధపడి ఉండాలి. అప్పుడే దేవుడు చూచి మనను ఇదిగో ఈమె నా పెళ్లి భార్య అని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తాడు చెప్పడా? చెప్తాడు. మరి అలాంటప్పుడు ఆయన చెప్పించుకోవాలి. ఆయన దగ్గర మనం చెప్పించుకోవాలంటే మన జీవితం ఎలాగ ఉండాలా? అది ఫలభరితమైన జీవితం, ప్రథమ ఫలముగా మనం బ్రతకాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొర్రె పిల్లను అనుసరించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. మొట్టమొదట నీవు ప్రథమ ఫలముగా జీవించాలి అని అంటే అందులో నీవు చేయాల్సినటువంటి కార్యాలు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సమయాన్ని ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. దేవునికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. మనం అనుకుంటాం, నేను ఏమి ఇవ్వగలను ప్రభువా, నా దగ్గర ఏముంది, ఏమీ లేదు, ఏముంది నాలో అని పాటలు పాడతామా లేదా? ఉందే లేదా పాట? ఏముంది నాలో, నా దగ్గర ఏముంది నాయనా, ఏమక ఏమీ లేదు. మన జీవితము బతుకంతా కూడా ఎన్ని ఇచ్చి దేవుడు ఇచ్చినా మన దగ్గర ఏం చూపిస్తామో? ఒట్టి చేతులే. హల్లెలూయా. ఒట్టి చేతులు తప్ప పిడికిళ్ళ బిగించి ఇట్లా విప్పతారేమో అంటే అబ్బే ఏముంది ఇట్లా అంటారు అంతే. హల్లెలూయా. నీ దగ్గర ఏముండదు, ఏడుంటుంది? అది బ్యాంకులో ఉంటాయి, బ్లాకర్లో ఉంటాయి, బీరువాల్లో ఉంటాయి. నీ దగ్గర లేవులే, నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గట్టి చెప్పాలి హల్లెలూయా అని. మనము ఎన్ని స్కేళ్ళు ఎత్తి పాడినా ఏముంది నాలో, ఏమైనా ఏమీ లేదు ప్రభా, ఇంతే ప్రభా, ఇంతే అనుకున్నా కానీ దాని అర్థము నా దగ్గర ఏమీ లేదు అని అర్థం. మరి దేవుడైతే నీకు ఏమి ఇవ్వటానికైనా సిద్ధపడతాడు, ఆయన దేన్ని వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడు. దేవునితో సమానముగా ఉన్నటువంటి భాగ్యమును కూడా ఎంచుకొనక తన్ను తాను రిక్తుడిగా చేసుకుని దాసునిగా మన మధ్యకు వచ్చి మన పాపముల నిమిత్తమై ఆయన తన ప్రాణమును సిలువలో పణంగా పెట్టి మనకి రక్షణ ఇచ్చాడే. మరి మనం దేవునికి ఏమి ఇస్తున్నాము? సమయం ఇస్తున్నామా? ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆయన మొదటిగా మన గృహానికి అధిపతి అని పెట్టుకుంటున్నామా? ఆయన ఆలోచనల ప్రకారంగా ఆయన సంకల్పం చొప్పున మనము జీవిస్తూ ఉన్నామా లేదనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో మనం గమనిస్తే ఇటువంటి ఏమి కూడా కనపడవు, ఇటువంటి ఆలోచన విధానం ఏమి ఉండదు. ఏం కారణమనంటే దేవుని కంటే మరి దేనినో వారు ఎక్కువగా ప్రేమిస్తారు, దేవుని కంటే మరి దేనినో వారు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అందుకే దేవునికి సమయము ఇవ్వలేరు, ప్రాధాన్యత అంతకంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి మనమందరం కూడా ఎలాగ ఉండాలి అంటే ఆయన తను తాను రిక్తుడిగా చేసుకుని వచ్చాడు. అలాంటి ఆ గొర్రె పిల్లను అనుసరించి నడిచేటువంటి జీవితంలో మొట్టమొదటి మనం జీవిస్తే మనము దేవుని దృష్టికి ఎలా ఉంటామంటే ప్రథమ ఫలముగా మనము ఉండగలుగుతాము. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎలాగుంటామో ప్రథమ ఫలము. ప్రథమ ఫలం ఎంతమందికి ఇష్టమో దేవునికి ప్రథమ ఫలంగా ఉండాలని? ప్రథమ ఫలముగా. హల్లెలూయా. అప్పుడు మన జీవితము ఎలా ఉండాలి? ఎవరిని అనుసరించాలి? గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని నీవేం చేయాలా? అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టాడు, తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు. మన పాపముల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. పాతాళ లోకంలోనికి వెళ్ళాడు, మరణ వేదన అనుభవించాడు, మరణము మీద విజయం సాధించాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, తిరిగి మేఘారూఢుడై పరలోకపు మహిమలోనికి ఆయన చేరుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవాలు మనకు రావాలి. ఆ అనుభవమైనటువంటి జీవితం మనలో కనుక ఉంటే, నీవు నిజముగా గొర్రెపిల్లను అనుసరించేటువంటి అనుభవం నీకుంటే, నీవు దేవునికి ఎలా కనిపిస్తావంటే ప్రథమ ఫలముగా కనిపించగలుగుతావు. హల్లెలూయా. ఏ ఫలం అది? మొట్టమొదటిది, శ్రేష్టమైనటువంటిది. ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోతాడో, ఎక్కడికి వెళ్ళాడో అక్కడికంతా నువ్వేమైపోవాలా? అక్కడికంతా నీవు అక్కడికంతా వెళ్ళాలా వద్దా? మీరేం చెప్పట్లే. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు వెళ్ళాలా వద్దా? ఏమ్మా, వెళ్ళాలా వద్దా? మీరెవరు వెళ్ళేట్టుకు లేదు. ఎంత పని చేస్తాను సమయం. ఆయన పాతాల్లోకానికి పోయి ఇప్పుడే ఇవాళ మమ్మల్ని పాతాల్లోకానికి పంపిస్తావు, ఇప్పుడే మరణ వేదనలు ఎందుకు పంపిస్తావు? ఆయన ఎక్కడున్నటువంటి వారు? పరలోకంలో దేవునితో సమానముగా ఉండే భాగ్యమును కూడా ఎంచుకొనక, అంటే మనకున్న ఏ ఉన్నతమైన స్థితి మనకి లోక సంబంధంగా మనకు ఉండినా దానిని విడిచిపెట్టడానికి, దేవునిని అనుసరించడానికి, దాన్ని విడిచిపెట్టేదానికి కూడా మనం వెనుకడుగు వెయ్యకూడదు. హల్లెలూయా. పరలోకంలో మనం ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా అక్కడికి చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఉపవాసాలు ఉన్నాడు, పరిశుద్ధతతో కాపాడుకుంటున్నాడు, రక్షణలోకి వస్తున్నాడు, విమోచన నాకు రావాలనుకుంటున్నాడు. ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే కానీ అడిగిపోవడం. అటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులు భూమి మీదకి రావడానికి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని వచ్చాడు అంటే, ఆయనను గనుక నీవు అనుసరిస్తే, ఆ గొర్రె పిల్లని నీవు అనుసరిస్తే, నీకు ఉన్నది దేనినైనా కూడా వదిలిపెట్టుకోవడానికి నీవు సంసిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చి పాపులను ప్రేమించాడు. మనం ప్రేమిస్తున్నామా? పాపులను ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించాం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న పాపాన్నే చూస్తాం, కానీ మనుషుల్ని మాత్రం మనము చూడము. ఎందుకు? క్షమించే గుణం మనకు ఉండదు కాబట్టి. మరి దేవుడు ఎవరితో సావాసం చేశారు? ఆయన పాపులతో సావాసం చేస్తే, ఆయనతో ఉన్నటువంటి వారు కూడా ఏం చేశారు? సనుక్కున్నారు. ఏంటి ఈయన పాపులతో సావాసం చేస్తున్నాడు, పాపాత్మురైన స్త్రీతో ఆయన మాట్లాడుచున్నాడు, ఆయనను ముద్దు పెట్టుకుంటుంది, ఆయనను ఇవన్నీ చేస్తుంది, ఎందుకు ఈయనెవరో అని దేవుణ్ణి కూడా అనుకున్నారు, సనిగారు, దేవుని పైన కూడా అనుమానించుకున్నారు. హల్లెలూయా. ఆయన పాపులను ప్రేమించాడు, కానీ ఆయన వారందరినీ కూడా తన వైపునకు మళ్లించడానికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కనుక నీవు వెంబడిస్తే, నీవు అనుసరిస్తే, అటువంటి జీవితంలో నీవు ఉంటావు. అనేక మంది కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు ప్రాణం పెట్టకపోయినా పర్వాలే, వారి కోసం నువ్వేం చేసే వ్యక్తిగా ఉండాలా? ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రార్థన చేసి వారిని కూడా నీవు పొందుకున్నటువంటి రక్షణలోనికి నడిపించేటువంటి విశ్వాసంగా నువ్వు నిలబడాలి. తిరిగి ఆయన మేఘారూఢుడు ఎలాగైతే పరలోకంలో మహిమలోకి చేరుకోగలిగాడు, అటువంటి మహిమలోనికి నీవు చేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మనము దేవునిని అనుసరించే విధానంలో ఏమాత్రము తొట్టిల్లకూడదు. ఆయన వెంబడించాలి. గొర్రె పిల్లని కనుక వెంబడిస్తే
ఆయనలో ఉన్నటువంటి అనుభవాలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఆయన వెళ్ళినటువంటి రీతిగా మహిమలో ఎలాగైతే ప్రవేశించాడో తిరిగి అదేవిధంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపాటులోనికి వచ్చినటువంటి సంఘము కూడా అదే విధంగా దేవుని యొక్క మహిమలోనికి ఎత్తబడుతుంది. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఏలియా ఎలీషాను గురించి మనకందరికీ బాగా తెలుసు. చూడండి, రాజులు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏలియా ఇక కొద్ది దినముల తర్వాత ఆయన కొనిపోబడేటువంటి ముందు ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా ఆయనతో మాట్లాడుచున్నటువంటి మాట, నేను గిల్గాల్కి వెళుచున్నాను, నీవు నాతో పాటు రావద్దు, ఇక్కడ ఆగు అని ఏలియా చెప్తే, లేదు 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 నేను అక్కడ కూడా వస్తా, లేదు నువ్వు రాకూడదు, ఇక్కడే ఉండాలి అని అంటే, లేదు అంటున్నాడు. నేను బేతేలుకు వెళుచున్నాను అంటే నేను అక్కడికి కూడా వస్తాను. ఎందుకు ఆ మాటలు చెప్తా అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణమైరి. ఆ తర్వాత ఎక్కడికి ప్రయాణమయ్యారు? ఎరికోకు ప్రయాణమయ్యారు. అప్పుడు కూడా చెప్తున్నారు, లేదు ప్రభా, ఏలియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఎలీషా. ఆయన ఏమంటాడు, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను. ఎరికోకు వెళ్తున్నా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. యోర్దానుకు వెళ్తున్నాను, యోర్దాను దాటి వెళుచున్నా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనే విడువను. హల్లెలూయా. ఎందుకు విడుచుకుండా వెళ్ళిపోతున్నాడు? ఎందుకు విడిచిపెట్టలేదు? అడిగాడు ఏలియా, నీలో ఉన్నటువంటి నీ ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని నాకేం చేయాలా? నీ ఆత్మలో 2 పాలు నాకు ఇచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగి ఉన్నటువంటి ఆత్మలో 2 పాలు నాకు చాలు. నువ్వు యాడికి పోతే అడిగి పోతా, వస్తానే ఉంటా, నువ్వు ఇచ్చేంతకు నేను వస్తానే ఉంటా. మరి దేవుని యొక్క మహాకృప కనికిరమును బట్టి అగ్నిలో నుండి ఏమొచ్చేది? ఆ దుప్పటి. ఎలీషా ఏలియా మీద భుజముల మీద ఉన్నటువంటి ఆ దుప్పటే కాకని అగ్నిలో నుండి ఆ పై నుండి కూడా దిగి వచ్చినటువంటి దుప్పటి ఆయనకి దక్కారు. తద్వారా ఆయన ఏం పొందుకున్నాడంటే దేవుని యొక్క గొప్ప శక్తి, 2 ఆత్మను, 2 పాళ్ళైనటువంటి ఆత్మను పొందుకుని బహు బలముగా సేవ చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఈ రోజున గొర్రెపిల్లను అనుసరించాల్సినటువంటి వారు గొర్రెపిల్లను అనుసరించక లోకమును అనుసరించి దేవుని యొక్క పరిచర్యలో విఫలమైపోతున్నటువంటి వారు, విశ్వాసిగా జీవించాల్సిన వారు అవిశ్వాసములకు వెళ్ళిపోతున్నారు. ప్రథమ ఫలముగా జీవించాల్సినటువంటి వారు ప్రథమ ఫలముగా ఉన్నామని చెప్పుకుంటున్నారు, రక్షించబడ్డానని చెప్పుకుంటున్నారు, బాప్తిస్మం తీసుకున్నామని చెప్తున్నారు, రక్షించబడ్డానని చెప్తున్నారు, అన్నీ చెప్పుకుంటున్నారు. కానీ ఫలించలేనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. పెళ్లి కుమార్తె సంఘముగా తీర్చబడలేనటువంటి స్థితిలో వారు జీవిస్తున్నారు. అటువంటి వారందరూ కూడా ఈ రోజున ఎంతోమంది సంఘాల్లో బ్రతికేస్తూ ఉన్నారు. అయితే ఎలీషా జీవితంలో గమనిస్తే బేతేలుకు వెళ్ళినా విడిచిపెట్టలేదు, గిల్గాలకు వెళ్ళినా విడిచిపెట్టలేదు, ఎరికోకు వెళ్ళినా విడిచిపెట్టలేదు, యోర్దాను దాటి వెళుచున్నానని అక్కడ విడిచిపెట్టలేదు. ఆయన ఆత్మలో, ఆయన కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు దక్కేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆ యొక్క ఏలియాను వెంబడిస్తూనే వెళుచూ ఉన్నారు. ఇది అసలైనటువంటి విషయం. ఇటువంటి అనుభవము ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఉండాలి. ఎలీషా ఏలియాను ఎలాగైతే విడవకుండా తన కలిగిన ఆత్మలో 2 పాలు దయచేయమని అడుగుచూ వచ్చాడో అటువంటి విధంగా గొర్రె పిల్లను అనుసరించేటువంటి ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొద్దకు చేరేటువంటి వరకు కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్న శిష్యులు 12 మంది గెత్సేమనే తోటలకు వెళ్ళారు. 9 మంది బయట ఉండిపోయారు. ప్రార్థన, ఆయనతో పాటు ప్రార్థన చేయడానికి 3 వెళ్ళారు. సిలువ మీదకి వస్తే ఒక్కరు కూడా కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మందిలో 9 మంది అక్కడ బయట ఆగిపోయారు. 3 క్రీస్తు ప్రభుల వారితో వెళ్ళారు. సిలువ మీదకి వచ్చేపాటికి ఒక్కరు కూడా కనపడలేదు. ఈ రోజున కూడా మనం ఎక్కడైనా కూటాలు పెడితే 3 రోజులు కూడికలు అనుకోండి, 3 రోజుల కూడికలకి ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. 3 రోజుల కూడికలకి ఎంతమంది వస్తారు? నాకు చేతులు చూపిస్తే నాకు అర్థమవుతాయి ఎంతమంది వస్తారు. 100కి 1, 2 అంతే. అవునా కదా? వీళ్ళు ఎప్పుడు వస్తారు తెలిసినా? 3వ రోజు కదా. ఆ రోజు అక్కడ కూడికలు ఏర్పాటు చేసినారు కూడా ఈరోజు కుర్చీలు ఎక్కువ వేయాల. ఎందుకు? ఈరోజు జనము
బాగా వస్తారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎట్లా వాళ్ళంటే మందిరానికి కూడా అట్లాంటి వాళ్ళే. లాస్ట్లో వచ్చేవాళ్ళు బ్యాచ్ ఇదంతా. ఆమెన్ అనేటప్పుడు, కానుకలు వేసేటప్పుడు మందిరానికి ముందుగా వచ్చే అలవాటు కనుక ఉంటే 3 రోజుల కూడిక అంటే 3 రోజులు కూడా ఆశీర్వాద కూడికలు, వాగ్దాన కూడికలు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తున్నాయి ఈ సభలు అని అంటే ఎంతమంది పోతారు? లక్షల మంది వెళ్ళిపోతారు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. గ్రౌండ్లో పడి లేచి సీట్లు లేదు, నేల కూర్చొని ఆయన కనపడ్డు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, నన్ను పిలుస్తాడో లేదో, నా గురించి ఏమైనా ప్రవచిస్తారో లేదో, నాకున్న రోగం పోతుందో లేదో, కుంటి గుడ్డి నత్తి మెత్తి అన్నీ పోతాయో లేదో అని ఆడపోయి ఎదురు చూస్తారు. నీకున్న సంఘంలో విశ్వాసంతో ఆ విశ్వాసం దేవుడిని ఒక రోజు నువ్వు చూసినావా? కూర్చోము. విశ్వాసం అనేటువంటిది ఎవరిలో ఉండినా వారిలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంటిలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేసిన విశ్వాసంతో దేవుడు ఆ కార్యాన్ని సఫలము చేసేటువంటి వాడు. ఆ విశ్వాసము ఈ రోజున దేవుని మీద లేదు, మనుషులకి. ఎవరి మీద ఉంది? దేవుని మీద లేదు. ఎవరి మీద? సేవకుల మీద ఉంది. హల్లెలూయా. ఎట్లాంటి సేవకుల మీద? ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, భాషలు, అవి ఇవి అని చెప్తారు, చూసినావా? అంతే. లేదు ఒక మంచి దైవజనులు ఒక ప్రసంగము, లేకపోతే ఫలానా ప్రకటన గ్రంథమనో, లేకపోతే ఆత్మపూర్ణ వాక్యము బోధించబడుతుంది అని అంటే ఆడికి ఎంతమంది వస్తారు? ఆడబోయేది అంటారు. కాబట్టి మనము దేనిని అనుసరించే వారు ఉండాలా? గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తుని వెంబడించాలి. ఎలీషా ఏ విధంగా అయితే ఏలియాను వెంబడించాడో, గిల్గాలుకు వెళ్ళినా, బేతేలుకు వెళ్ళినా, ఎరుకోకు వెళ్ళినా, యోర్ధాను దాటి వెళ్ళినా, ఈ యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధమైనటువంటి ఒక మంచి బాండింగ్ దేవునితో మనకు ఉండాలి. అప్పుడే దేవుని ప్రజలుగా ప్రథమ ఫలంగా మనము బ్రతుకుచూ ఉన్నట్టు దాని అర్థం. హల్లెలూయా. అందుకే ఆయన ఎక్కడికి వెళుతాడో అక్కడికి మనము వెళ్ళిపోవాలి. మేలు జరిగితేనే దేవుని వెంబడిస్తారు కొంతమంది. నాకు మేలు జరిగితే ఏడు ఉంటానంటారు, ఆన్నే ఉండిపోతాంటారు. ఆన్నే ఉండిపోవాలంటే నేను మిమ్మల్ని జాకల్లా, ఆ ఉండేవాళ్ళని నేను జాకల్లా. హల్లెలూయా. మేలు జరిగితే నేను ఏడుంటా? మందిరంలోని ఆన్నే పడి చచ్చిపోతాను స్వామి, యాటికి పోను, ఏదో నీ నీళ్ళు అట్లా బతికేస్తానంట. ఇట్లా వాళ్ళు చాలామంది మీకు తెలియదు. ఈడ బతికేది కాదంటరా. మేలు చేసినా చేయకపోయినా మనము ఎవరిని వెంబడించాలా? దేవునిని వెంబడించే వారుగా ఉండాలి. ఆయనలో ఉన్నటువంటి అనుభవాల గుండా మనము జీవించాలి. హల్లెలూయా. అంతేకాని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళకూడదు. ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆరాధన జరిగే సమయాల్లో మందిరానికి వెళుచున్నామా లేదా ప్రశ్న వేసుకో. రక్షించబడిన వారం రక్షించబడినట్లుగా ఉన్నామా లేదా? పరిశుద్ధంగా ఉన్నామా లేదా? విశ్వాసములు ఎదుగుచూ ఉన్నామా లేదా? బలపడుతున్నామా లేదా? వాక్యములో మనం ఎలా బ్రతుకుచున్నాం? ఇవన్నీ కూడా మళ్ళీ మనం పరిశీలించుకొని పరీక్షించుకోవలసినటువంటి సమయం. అటువంటి విధంగా ఉంటేనే నీవు గొర్రె పిల్లను అనుసరించి నడుస్తూ ఉన్నావు అని దాని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనము ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి వారుగా ఉండాలి. రెండవది ప్రథమ ఫలముగా మనము నిలబడాలి. దేవుని కొరకు మనం ప్రథమ ఫలంగా నిలబడాలి. మూడవది గొర్రె పిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి మనమందరము కూడా అనుసరించి ఆయనను వెంబడించేటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవది దేవుని దృష్టికి ప్రథమ ఫలంగా ఉండి కొనబడినటువంటి వారుగా ఉండి గొర్రె పిల్లను వెంబడించేటువంటి వారిలో ఏముండకూడదు తెలుసా? అబద్ధమనేటువంటిది ఉండకూడదు. హల్లెలూయా. వారి నోట ఏ అబద్ధమును కపటమును కనబడలేదు అని వాక్యం సెలవిస్తారు. అబద్ధము కపటము అనేటువంటిది మన నోట ఏం చాలామంది చెప్పలే. మన నోట్లో ఏముండకూడదు? మన ఒక వాక్యం చెప్పినా, ఒక మాట చెప్పినా, మనం కంచంలో తినే అన్నం దగ్గర నుంచి మన హృదయంలో పుట్టే ప్రతి ఆలోచన ఏ విధంగా ఉండాలా? ఉండాలా వద్దా? ఎంతమందిలో ఉంది? నేను చెయ్యి ఎత్తేనే ఎత్తేట్టుకున్నారు. ఎంతమందిలో ఉంది? ఆల్ ఫెయిల్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తినేది కూడా అపవిత్రమైనది తింటా ఉంటారు దాని అర్థం.
తినేది మాత్రం బాగా తింటూ ఉంటారు, తాగేది తినేది మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. కానీ హృదయంలో పుట్టే ఆలోచనలు, తలంపులు, ప్రయత్నాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా అందుకే పాపం చెయ్యెత్తలేకపోతున్నారు. మన నోట ఏ అబద్ధమును కపటమును కూడా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 2వ అధ్యాయం 21వ అధ్యాయము 8వ వచనంలో పరలోకానికి ఎవరు వెళ్ళరు అనేటువంటి జాబితాలో వీళ్ళ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 21:8 ఉంది కదక్క. హల్లెలూయా. మీ బైబిల్లో ఉందా లేదా మా పేరు? ఉందా? అబద్ధికులు, మనలో అబద్ధం అనేటువంటిది కనుక ఉంటే దేన్ని పోగొట్టుకుంటాం? దాన్ని చూసి అందరూ గట్టిగా చెప్తే బాగుంటుంది. మనలో ఏముండకూడదు? అబద్ధము, కపటము అనేటువంటిది ఉండకూడదు. ఇది ఉంటే మనం దేన్ని పోగొట్టేసుకుంటాము? మనం అనుకుంటాం చిన్నది అబద్ధము. నువ్వు ఆడే చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైన దానివలన వచ్చేటువంటి పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. అబద్ధము కపటము అనేటువంటిది మన నోట ఉండకూడదు. వాక్యం అది సెలవిస్తుంది. వీరి నోట ఏ అబద్ధమును కపటమును లేదు. ఎవరు వీరు అంటే ప్రథమ ఫలముగా పిలబడుచున్నవారు, దేవుని దృష్టికి ఫలించేటువంటి జీవితంలో ఉన్నవారు, ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి వారు, గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించినటువంటి వారు. హల్లెలూయా. మొదట మీరు చెప్పారు, మేము రక్షించబడిన వారము, మేము కొనబడిన వారము, కడుగబడిన వారము, విమోచించబడిన వారము, ప్రథమ ఫలముగా పిలబడుచున్న వారము అని అందరూ కూడా చెప్పినారు. నోరు తెరిచి చెప్పినారు లేదా? అలా చెప్తే ఇప్పుడు మన నోట్లో ఏముండకూడదు? అబద్ధం అనేటువంటిది. అబద్ధము ఏం చెప్పరే? అబద్ధాలు ఇంకా కొన్ని ఏమైనా చెప్పేటివి ఉన్నాయా? అబద్ధాలు ఆడేటివి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అప్పుడు మనం ఏం చేయకూడదు? అబద్ధము కపటము మన నోట ఉండకూడదు. ఆదిమ సంఘములో మనం గమనిస్తే ఎవరు కనిపిస్తారు మనకి? అననీయ, సప్పీరాలు. హల్లెలూయా. అననీయ, సప్పీరాలు వారికి ఉన్న పొలములో అమ్మి అంతా కూడా దేవునికి ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ తీర వారు ఏం చేశారు? అబద్ధం ఆడారు. మీరు ఆడుతున్నది అబద్ధం. ఎవరితో? దేవునితో చెలగాటం ఆడకూడదు. మనుషులతో కాదు. కానీ మీరు పరిశుద్ధాత్మకి మీరు ఏం చెప్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు. కపటం ఉంది కాబట్టి అబద్ధం ఆడారు. వెంటనే వారు ఏమైపోయారు? చచ్చిరి. హవ్వ జీవితంలో కనుక గమనిస్తే అబద్ధాన్ని నమ్మేది. అపవాదినప్పుడు సాతానుడు సర్పరూపంలో వచ్చి ఇది నిజమా, మీరు దేవుని దూతల వల్లే మీరు ఉంటారు అని అబద్ధం ఆడాడు. ఆ అబద్ధపు మాటలకు మీరేమైపోయారు? పడిపోయారు. వారిని గూర్చి కూడా దేవుడు ఏం చెప్పారు? ఆజ్ఞను కనుక మీరితే మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు చచ్చారు, అక్కడ ఆదిమంగా దేవుడు మొట్టమొదటి ఏర్పాటు చేసిన కుటుంబంలో కూడా మరణాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా మన నోట ఏ అబద్ధము కపటము అనేటువంటిది ఉండకూడదు. నీకు పరలోకం కావాలి అంటే అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. మనం అన్నీ ఉంటే మనలో రక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, అది ఇది అన్నీ ఉన్నాయి. ప్రభా నేను కొనబడ్డాను, కడగబడ్డాను, వాక్యము తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, ఉపవాసం తెలుసు, అన్నీ తెలుసు. కానీ అబద్ధం మాత్రం ఉంటే ఆ అబద్ధము వలన నీవు పోగొట్టుకునేటువంటిది ఏమిటంటే అసలు సిసలైనటువంటి పరలోక రాజ్యము. ఇన్ని ఉండినా ఒక్క అబద్ధం వలన ఏం పోయింది? పరలోకం. అందుకే మనం ఏ విషయంలో కూడా అబద్ధం అనేటువంటిది మన నోట రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అది మనం గమనించాలి. 5వదిగా మనం గమనిస్తే మనం ఏమై ఉండాలి? ఇటువంటి క్వాలిటీలన్నీ కలిగిన తర్వాత ముద్రించబడినటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారుగా మనం పిలువబడాలి. పరలోకంలో నీవు అడుగు పెట్టాలంటే, పరలోక రాజ్యము నీవు స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మీరేమై ఉండాలి? ముద్రించబడి ఉండాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఈ ముద్రించబడినటువంటి వారు వీరే అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13.
హల్లెలూయా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనమందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుచు ఉన్నారు. మీరు ఏమంటున్నారంటే సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ఏమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క యజమానాన్ని కూర్చినటువంటి సూచించేటువంటి ముద్ర లేదంటే గుర్తు. అంటే దేవుడు మనకి ఏమై ఉన్నాడని? యజమానుడై ఉన్నాడు. మనందరి కుటుంబాలలో కూడా ఇంటికి ఒక యజమానుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మనందరి కుటుంబాలకు యజమానుడు ఎవరు? ఆయనే, యేసుక్రీస్తు ప్రభుల వారు. వాక్యం అదే సెలవిస్తారు. పరిశుద్ధాత్మ అనేటువంటిది విశ్వాసి యొక్క జీవితంలో వాడు విమోచించబడాలన్నా, రక్షించబడాలన్నా ప్రతి వారికి కూడా ఆయన ఏమై ఉన్నాడంటే యజమానుడుగా ఉన్నాడు అనటానికి ఒక సూచనగా, గుర్తుగా ఆ ఆత్మ చేత మీరు ఏమై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడంటే ముద్రించబడినటువంటి బిడ్డలు. మీకు ముద్ర ఉంటుంది. మీరు ఫలానా ఇది నా సొత్తు అనంటే ఎవరైనా వచ్చి నన్ను ముట్టుకుంటారా? నా వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఇది నా వస్తువు అనుకోండి, ఇది నాది అంటే ఎవడైనా వచ్చి ముట్టుకుంటారా? ముట్టుకోరు. అలాగే మీ వస్తువులు కానీ మీ ఆస్తి కానీ ఏదైనా కానీ ఉంటే, లేదు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అని అంటే అందులో ఎవరైనా జొరబడడానికి అవకాశం ఉందా? లేదు. అలాగే అపవాదినటువంటి సాతానుడు మనల్ని ముట్టకుండా, తాకకుండా, మన జీవితంలో వాడు అలజడి సృష్టించకుండా ఉండాలి అంటే ఆ పరిశుద్ధాత్మ చేత మనం ఏమై ఉండాలి అంటే ముద్రించబడిన వారుగా మనం ఉండాలి. ఆ ముద్ర ఎప్పుడు నీకు దొరుకుతుంది అంటే ఆయన రక్తము ద్వారా నీవు కొనబడి ఉన్నప్పుడు, కడగబడి ఉన్నప్పుడు, రక్షణలోనికి వచ్చినప్పుడు, విమోచించబడినప్పుడు, ఆ గొర్రె పిల్లను నీవు అనుసరిస్తూ బ్రతుకుచూ ఉన్నప్పుడు, ఈ కార్యాలన్నీ కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఒక ముద్ర అనేటువంటిది వేయబడి ఉంటుంది. ఈ ముద్ర వేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు సొత్తుగా పిలువబడతారనంటే పరలోకమందున్నటువంటి దేవుని సొత్తుగా పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడైతే నీ కొరకు రక్తాన్ని చిందించి ఉన్నాడో, ఏ దేవుడైతే తన్ను తాను రిక్తుడిగా చేసుకొని దాసుని రూపంలో మన మధ్యకు వచ్చాడో, ఆ యొక్క పాపములను బట్టి మరణించాడో, ఆయన సొత్తుగా మనమందరము కూడా ముద్రించబడగలుగుతాం. హల్లెలూయా. ఆ ముద్ర అనేటువంటిది ఎవరిలో అయితే ఉండదో వారు వాక్యమునకు అవిధేయులుగానో, లేకపోతే సాతానునికి లోబడేటువంటి వారుగానో, సాతానుడు వాడి మీద వాని ప్రభావమును చూపెట్టే విధముగా వాని కార్యాలు ఇక్కడ సఫలము చేసుకుంటూ వాడు బ్రతుకుతూ ఉంటాడు. అందుకే సాతాను యొక్క కార్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే వీరు పేరుకు క్రైస్తవులుగా పిలవబడుచున్నారు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా వీరు ముద్రించబడలేదు. హల్లెలూయా. చాలా సంఘాలలో కూడా పరిశుద్ధాత్మ ఉందని అంటారు. నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. రకరకాలైనటువంటి క్రైస్తవ సంఘాలు మనం చూస్తున్నాం. మనకు దాహం వేస్తే ఏం చేస్తామో నామకం చూస్తారు. మనకు దప్పేస్తే ఏం చేస్తామో నీళ్ళు తాగుతాం. తాగితేనే ఏం తీరుతుంది? దప్పికి తీరుతుంది. ఈ బాటిల్లో నీళ్ళు పెట్టుకొని ఈ నీళ్ళు ఉన్నాయని మనకు తెలుసు. దాన్ని తాగకుండా మనకు దప్పేసినప్పుడు దాహం తీరుతుందా? తీరుదా సార్? తీరదు. అప్పుడు పరిశుద్ధాత్మ గురించి నీకు తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము, శక్తి గురించి తెలుసు, కానీ దానిని పొందుకోలేనటువంటి వారు, దానిని అనుభవించలేటువంటి వారికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి ఆ సంతోషము, ఆ ఆనందమును గూర్చి వారికి ఎంత మాత్రము కూడా తెలియదు. చాలా సంఘాలలో ఈ రోజున పరిశుద్ధాత్మను గూర్చి బోధ చెయ్యరు. పరిశుద్ధాత్మను ఒప్పుకోనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడు. ఆ దేవునిని గూర్చినటువంటి అవగాహన లేకుండా, పరిశుద్ధాత్మను గూర్చి బోధించకుండా, పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి పరిస్థితులు లేకుండా చాలామంది విశ్వాసులను, కొన్ని వేల లక్షల మందిని పరిశుద్ధాత్మలోనికి నడిపించలేనటువంటి కాపర్లు చాలామంది ఉన్నారు. మరి అటువంటప్పుడు ఆ ముద్ర అనేటువంటిది వేయబడదు. ఆ ముద్ర వేయబడదు అంటే సాతానుడు వచ్చి వారిని ఏం చేస్తాడు? వాని ప్రభావం అక్కడ పెడతాడు. హల్లెలూయా. సంఘాల్లోనికి సాతానుడు తీసుకుని వచ్చి పెట్టుకుంటారు, లోకాన్ని తీసుకుని వచ్చి పెట్టుకుంటారు. ఇక సంఘంలో ఏ ప్రమేయం అయితే ఉండకూడదో ఆ ప్రమేయం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు హల్లెలూయా. మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత ఏమై ఉండాలా? ముద్రించబడినటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ఉంటేనే
ఆత్మచేత నింపబడిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారమ్మా? అన్య భాషలు మాట్లాడుతూ వచ్చి వాక్యంలో ఉంది. నీవు అన్య భాష మాట్లాడాలంటే ఆత్మచేత ముద్రించబడి ఉండాలి. ఆత్మను ఏమై ఉండాలా? పొందుకొని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి సంఘంలో. ఆత్మే నీలో లేకపోతే, ఆత్మచేత నువ్వు నింపబడకుండా ఉంటే ఇంకా పరిశుద్ధాత్మ చేత ఏమి నడిపింపబడతావు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతాయి నీ జీవితంలో? ఇప్పుడు మనకున్నటువంటిది, మన మధ్య ఉన్నటువంటిది ఏ దేవుడు అని మనం చెప్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడు. ఆయన ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ఆ ఆదరణకర్తగా మన మధ్యకు మరలా దేవుడు పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీవు రుచి చూచినప్పుడే నీలో కలిగేటువంటి సంతోషము, ఆనందము ఎంతో విధంగా గొప్పగా ఉంటుంది. అందుకే చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మను పొందుకోలేక, అందుకే మధ్యలో మాట చెప్పాను, మారు మనస్సుకు తగిన బాప్తిస్మము, పాపక్షమాపణ, ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటా. వరమైతే దేవుడు ఇచ్చాడు, కానీ ఆ వరాన్ని పొందుకునేటువంటి స్థితిలో ఈ రోజున విశ్వాసి లేడు. వరం ఇచ్చాడు దేవుడు, పొందుకో, నా ఆత్మను కుమ్మరిస్తాను, పొందుకోమన్నాడు. పొందుకోవడం లేదు. ఎందుకంటే నడిపించేటువంటి నాయకులు కూడా దేవుని యొక్క వరాన్ని ప్రక్కన పెట్టేసి వారు ఏదో వారికి వచ్చినది వారి సొంత వార్తలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించలేనటువంటి స్థితిలో ఈ రోజున సంఘాలు నడిపించుకుంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన రక్తము ద్వారా కొనబడి ఉండాలి, కడగబడి ఉండాలి, ఆ తర్వాత రక్షించబడి ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే ప్రథమ ఫలముగా నిలబడాలి. హల్లెలూయా, ప్రథమ ఫలంగా నిలబడాలి. మూడవది గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటువంటి వారుగా ఉండాలి. ఆ తర్వాత వారి నోట ఏ అబద్ధమును కపటమును కూడా ఉండకూడదు. చివరిది ఏమంటున్నాడంటే ఆత్మచేత మనం అందరూ కూడా ఏమై ఉండాలా? ముద్రించబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ చేత నీవు ముద్రించబడకుండా ఉంటే ఇక నీకు ఏం పోయినట్టు? పరలోక రాజ్యం పోయినట్టే. ఆ పరలోక రాజ్యాన్ని మాత్రం పోగొట్టుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడద్దు. ఈ లోకంలో దేనిని వదులుకోవడానికైనా మీరేమవ్వాలా? ఇష్టపడాలి. ప్రభులు వారు వదులుకున్నాడా లేదా? తండ్రితో సమానమైన భాగ్యమును కూడా ఎంచుకొనక ఆయన విడిచిపెట్టేశాడు. మహిమ లోకాన్ని విడిచిపెట్టాడు. పాపులు జీవిస్తున్న ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడిగా వచ్చాడు. అది కూడా ధనవంతుడిగా రాలేదు. ఆయన పుట్టినటువంటి స్థలం కూడా ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఎంత దయనీయమైన స్థితిలో నుండి ప్రారంభమైంది చూడండి యేసు ప్రభుల వారి జీవితం. ఆయన రూట్ ఎలాగుంది? ఈ రోజున మన రూట్ ఎలాగుంది? మనం పుడితే మంచి ఉన్నతమైన కుటుంబంలో ఉండాలి, మంచి ఆస్తులు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, అన్నీ ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ప్రభులు వారు అవి ఏవి కూడా ఆశించలేదు. ఆయన ఏ పని నిమిత్తమైతే ఇక్కడికి వచ్చాడో ఆ పనిని మాత్రమే నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు తప్ప వేరొక ఆలోచన ఆయనకు లేనే లేదు. ఆయన దేనినైనా వదులుకోగలిగాడు. మనం ఏమి వదులుకోము, దేనిని విడిచిపెట్టాం. మనం పొందుకోవడంలో ఫస్ట్, ఆయన ఎదురుని అన్ని ఆశించడంలో ఫస్ట్. మనం చేసే ప్రార్థన మనం ఒక్కసారి రికార్డ్ చేసుకొని మళ్ళా మీరు వినండి. మీరు ఏం అడిగినారో అన్నీ కూడా నీకు సంబంధించినవే, అన్నీ ఈ దేహానికి సంబంధించినవే. లోపల ఉందే ఒక ఆత్మ. ఆ ఆత్మకు సంబంధించింది ఒక్కటంటే ఒక్కటి కూడా అడిగి ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్న అంతరంగ పురుషుడు బలపడాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మేనా? కరెక్టేనా? బాగా ఆలోచన చెప్పాలి. రాజకు కూడా అదేలే కరెక్టే. మళ్ళా ఎందుకు నువ్వు రెండు రకాల డౌట్లు అడుగుతావు? హల్లెలూయా. కుర్చీలో వాళ్ళు చెప్పాలి. అంతరంగ పురుషుడు అంటే వెనకాల ఉండాలి. ఏం సార్ చెప్పండి సార్, కృష్ణప్ప సార్. అంతరంగ పురుషుడు అంటే సార్ చెప్పలే, ఇటు చూపిస్తాడు సార్, గుండెకే చూపిస్తాడు. నా గుండెకే చూడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి. అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవడం అంటే ఎవరిని బలపరుచుకోవాలో? మనలో దేవుడు పెట్టిన మన ఆత్మను బలపరుచుకోవాలి. దేని ద్వారా?
వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధత ద్వారా, విశ్వాసము ద్వారా, రక్షణ ద్వారా, విమోచన ద్వారా, ప్రతి దైవ సంబంధమైనటువంటి కార్యముల ద్వారా నీ ఆత్మను నీవు ఎప్పుడైతే నీవు కాపాడుకుంటూ బలపరుచుకుంటూ రాగలుగుతూ ఉన్నావో నీవు దేవుని దృష్టికి ఎలా ఉంటావు? కొనబడిన వ్యక్తివి, ప్రథమ ఫలముగా నిలబడినటువంటి వ్యక్తివి, గొర్రె పిల్లను అనుసరించేటువంటి వ్యక్తివి. ఆ తర్వాత నీ నోట ఏ అబద్ధము కపటము లేనటువంటి వ్యక్తివి. ఆ తర్వాత చివరిది ఏమంటే ఆత్మచేత నీవేమై ఉన్నావు? ముద్రించబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఇన్ని కార్యాలు మన జీవితంలో ఉండాలి. ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినట్లు? పరలోకానికి వెళ్ళినట్టే. ఏందా నామకే వస్తే వచ్చి కూర్చుంటే మేము ఒక గంట సేపు టైం అయిపోయిందా లేచి వెళ్ళిపోతుందా, లేదంటే అన్నం పెడతారో లేదో ఏమో, ఈ పొద్దు ఏమో ఇంతసేపులో, లేకపోతే అది ఇట్లా ఆలోచనలతో కనుక మన మందిరంలోకి వస్తే పరలోకం ఒకనాటికి వస్తుందా? రాదు. హల్లెలూయా. వస్తుందా రాదా? చెప్పాలి అందరూ. వస్తుందా రాదా? మరి ఎట్లా రావాలి? ఎట్లుంటే మన పరలోకం వస్తుంది? మొదటిది ఏం చెప్పుకున్నాము? కొనబడాలి. మొట్టమొదట ప్రభులు వారి రక్తము ద్వారా కొనబడాలి. రెండవది ప్రథమ ఫలంగా ఉండాలి. ఆయన సృష్టించిన సృష్టి అంతటిలో కూడా మనల్ని ప్రథమ ఫలముగా ఉండనట్లుగా ఆయన సంకల్పము చొప్పున మనల్ని కన్నాడు. మూడవది గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించాలి. నాలుగవది మన నోట అబద్ధము కపటం అనేది ఉండకూడదు. చివరిది ఏముండాలి అంటే ఆత్మ చేత మనం ఏమి ఉండాలా? ముద్రింపబడిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ 5 కార్యాలు కనుక మన జీవితంలో ఉంటే అప్పుడు ఆయన సొత్తుగా మనం పిలబడతాం. ఆత్మచేత ముద్రించబడిన వారుగా మనం ఉంటే ఇక సాతాను యొక్క శక్తులు, వాని ఆలోచన, వాని క్రియలు ఏవి కూడా మనలోనికి రావటానికి అవకాశమే ఉండదు. మనం ఎవరు సొత్తుగా ఉండాలా? దేవుని సొత్తుగానే మనం ఉండాలి. ఎవరైనా బర్త్డేకి పిలిస్తే కూడా నేను ఇదే చెప్తా, స్వాస్థ్యం. ఎవరు స్వాస్థ్యం అని చెప్తాను? దేవుని స్వాస్థ్యం. మనం అందరూ కూడా ఆ స్వాస్థ్యము ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆయన వలె ఆయనకు నచ్చినట్టుగానే ఆయన సొత్తుగానే మనం పెంచాలని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉంటే ఈ 5 కార్యాలు మన జీవితంలో ఉండాలి. ఉంటేనే మనం ఎక్కడికి పోతాము? పరలోక రాజ్యంలోకి వెళ్తాం. కాబట్టి ఆ యొక్క స్థితి దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఆ రీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు మన వాక్యం వినేసి బయటికి వెళ్ళిన తర్వాత దీన్ని మర్చిపోయి పరలోకం వస్తుందిలే, కొనబడ్డాను కదా, ప్రభులు వారు నా కోసం రక్తం కార్చాడులే, నేను ప్రథమ ఫలం అని వాక్యమే చెప్తుంది, సృష్టి అంతటిలో మిమ్మల్ని ప్రథమ ఫలంగా చేసుకున్నానని, నా నోట్లో ఏమున్నా లేకపోయినా పర్వాలేదులే, ఆత్మచేత నేను ముద్రించబడినాను అన్న భ్రమలో మాత్రమో జీవించకూడదు. హల్లెలూయా. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలా? పరీక్షించుకోవాలా, పరిశోధించుకొని ఏమైతే ఉన్నామో వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే నీ ఆధ్యాత్మికమైన జీవితం ఒక పెళ్లి కుమార్తె వలె చక్కగా అలంకరించబడిన రీతిగా పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కోవటానికి నీవు సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృప, ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. మనందరి జీవితాలను కూడా దేవుడు ఎంతో ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ప్రథమ ఫలముగా ఆయన సంకల్పము చొప్పున మనల్ని కన్నటువంటి దేవుడు. ఆ ప్రథమ ఫలముగా నీవు జీవించగలిగితే అది నీకు, నీ కుటుంబానికి ధన్యత, నీ కుటుంబానికి ఆశీర్వాదం, దీవెన. అటువంటి దీవెనకరమైనటువంటి స్థితిని ఏమాత్రము కూడా పోగొట్టుకోవడానికి నీవు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన రక్తము ద్వారా నీవు కొనబడినటువంటి విశ్వాసిగా నీవు ఉండాలి, ప్రథమ ఫలంగా నిలబడాలి, గొర్రె పిల్లను అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న గుణగణాలు ఏవైతే ఉన్నవో అన్నీ కూడా నాలో ఉండాలి. ప్రభువా, మా నోట ఏ అబద్ధమును కపటమును ఉండకూడదు, కనపడకూడదు. ఆత్మచేత ముద్రించబడినటువంటి వారుగా మేము ఉండాలి అనేటువంటి జీవితంలో నేను నడవాలి ప్రభువా అని మనమందరం కూడా మోకరించి, ప్రతి బిడ్డ కూడా మోకరించి మన 2 చేతులు దేవుని వైపు చాచి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కనికరించగలుగుతాడు. పరలోకానికి వెళ్ళాలంటే అంత ఆశామాషి పని కాదు.
అది సులువైనటువంటిది కాదు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అన్నిటిని కూడా అనుసరిస్తూ మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. దేవుడు ప్రార్థించడానికి నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఏ అబద్ధము కపటము మన నోట ఉండకూడదని వాక్యం హెచ్చరించారు. గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము వెంబడించేవారుగా మనం ఉండాలని వాక్యం బోధించారు. ప్రథమ ఫలంగా ఉండాలని, ప్రథమ ఫలంగా నిలబడాలని దేవుడు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆయన రక్తముతో కొనబడి కడగబడినటువంటి విశ్వాసిగానే ఉండాలి. ఆత్మచేత ముద్రించబడినటువంటి విశ్వాసిగా నువ్వు కనపడాలి. ఆ అనుభవాలు కనుక లేకపోతే మనం పరలోకాన్ని పోగొట్టుకుంటాం. పరలోక రాజ్యములు మనకు వారసత్వం ఉండదు. ఏ విధమైనటువంటి చేతనైనా కూడా పరలోకానికి వెళ్ళే అవకాశమే ఉండదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. మళ్ళీ దేవుడు కనికరించగలుగుతాడు. మేళ్ళు చేస్తేనే దేవుని వెంబడించడం కాదు, మన జీవితంలో అద్భుతాలు చేస్తేనే దేవుని వెంబడించడం కాదు. మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉండినా, ఎన్ని బాధలు వచ్చినా, రుగ్మతలు వచ్చినా, ఎన్ని కష్టములు ఎదురైనా, వాటన్నిటిలో నుండి కూడా మన దేవుడు తప్పించగలుగుతాడు అన్న విశ్వాసముతోనే మనము ఆయనను వెంబడిస్తూ నడవాలి, ఆయనను అనుసరిస్తూ జీవించాలి. ఆ విధమైనటువంటి వైరాగ్యం, ఆ విధమైనటువంటి ఒక మంచి నిర్ణయములతో మనము దేవుని సన్నిధానంలో కనుక మనం ఉండగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఒక రోజున పరలోకములో ఆ మహిమలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ప్రభా, ఇంతవరకు విత్తబడిన మీ వాక్యం ప్రతి హృదయ అంతరంగంలో కూడా ఫలించడానికి మీరు సహాయం చేయండి, కృప దయచేయండి ప్రభా. ఏ ఒక్కరూ కూడా పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. మీరు దేనినైనా తండ్రి వదులుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. భూమి మీద ఉన్నటువంటి మేము కూడా మీ కొరకు మీతో పాటు కలిసి నివసించడానికి, దేనినైనా వదులుకోవడానికి, విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీకు ప్రాధాన్యత ఇస్తూ, మీకు సమయాన్ని ఇస్తూ ప్రభా బ్రతకడానికి సహాయం చేయండి. మీ ఆత్మచేత ముద్రింపబడిన వారుగా ఉండాలి. మా నోట ఏ అబద్ధమును కపటమును ఉండకూడదు ప్రభా. మా అందరి జీవితములు కూడా మీ శిలువ రక్తము ద్వారా కొనబడినటువంటి వారుగా మేము జీవించాలి. అటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలలో మేము ముందుకు నడవటానికి మాకు సహాయం చేయండి. నీ కృపచేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా. కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా. బిడ్డలందరి జీవితాల్లో కూడా మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే.
నిలిచిపోయే మౌనమై. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై. నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసం.